హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ టార్చ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే 2026లో సిపి గిట్లో ఎంఏ ఎకనామిక్స్ చేద్దాం అనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ఒక షార్ట్ నోట్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2026కి గాను మనం ఒక షార్ట్ నోట్స్ అయితే ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో ఈ షార్ట్ నోట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, మనకు షార్ట్ నోట్స్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా చదవాలి, మరియు ఆ షార్ట్ నోట్స్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముఖ్యంగా మనకి ఈ షార్ట్ నోట్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. మీకు 30 పేజెస్లో ఈ షార్ట్ నోట్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే రావడం జరుగుతుంది. ఈ షార్ట్ నోట్స్లో మీకు మార్క్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మార్క్ టెస్ట్ ఏ విధంగా రాయాలో కూడా లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు శాంపిల్ మార్క్ టెస్ట్ అయితే రాసి చూపించడం జరుగుతుంది. మన షార్ట్ నోట్స్ గురించి ఇంకొక అప్డేట్ ఏంటంటే, లాస్ట్ 2 ఇయర్స్ ఓన్లీ తెలుగు మీడియం ఈబుక్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు 2026 నుంచి అయితే మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మీడియమ్స్ ఈబుక్స్ అయితే మనకు ఇప్పటి నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఈ ఈబుక్ ఏ విధంగా పర్చేజ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఈ ఈబుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసి ఈ బుక్ని అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు పొందవచ్చు. ఓకే, ఈ బుక్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది మన ఈ బుక్ యొక్క కవర్ పేజ్. ఇందులో చూసుకున్నట్లయితే మనకు కీ ఫీచర్స్ అనేటి ఇంపార్టెంట్ బిట్స్ అనేటివి ఉంటాయి. అలాగే మనకు సిపి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒక మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం ఈ బుక్ని స్క్రోల్ చేసినట్లయితే మనకు సెకండ్ పేజ్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ పేజ్లో అయితే మనకు మార్క్ టెస్ట్ రాసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి అని అయితే 2 ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ క్లిక్ చేయండి, ఎగ్జామ్ రాయండి అని అయితే మనకు కనిపిస్తుంది. అలాగే పాస్వర్డ్ టార్గెట్ 100 అని అయితే ఉంటుంది. ఇది మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు రాసే ముందైతే మనకు అడుగుతుంది పాస్వర్డ్ అనేది. అలాగే ఈ ఆన్లైన్ టెస్ట్ పార్ట్ ఏ మీద క్లిక్ చేయగానే 50 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటినైతే మనం ఆన్లైన్‌లో అటెంప్ట్ చేయాల్సింది. పార్ట్ బి కూడా సేమ్ అంతే. టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే మనకు మార్క్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. కింద చూసుకున్నట్లయితే యూట్యూబ్ లోగో ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్‌లోకి అయితే మన కెరీర్ టార్చ్ యూట్యూబ్ ఛానల్‌కి అయితే విజిట్ చేయొచ్చు. అలాగే మనం ఈ బుక్ ఎలా ఉంటుందో శాంపుల్‌గా 3 పేజెస్ అయితే చూద్దాం. అలాగే మార్క్ టెస్ట్ ఎలా రాయాలో కూడా లాస్ట్‌లో అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, చూడొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అని ఇట్లా బేసిక్ పాయింట్స్ నుంచి మనకు అడ్వాన్స్డ్ పాయింట్స్ వరకు అయితే ఈ విధంగా బుల్లెట్ పాయింట్స్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్స్ అనేది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. ఇదే విధంగా తెలుగు మీడియం కూడా ఉంటుంది. ఓకే, చూడొచ్చు. ఈ పేజెస్ అన్నీ మీకు టోటల్‌గా 30 పేజెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనం తెలుగు అకాడమీ బుక్స్ నుంచి అయితే రెఫరెన్స్‌గా తీసుకొని చేయడం జరిగింది. ఈ శాంపిల్ 3 పేజెస్ అయితే మీరు వీడియో పాజ్ చేస్తూ జాగ్రత్తగా చదువుకొని ఈ బుక్‌ని అయితే పర్చేజ్ చేయండి. ఓకే, ఇది ఇంగ్లీష్ షార్ట్ నోట్స్. ఇప్పుడు తెలుగు షార్ట్ నోట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇదివరకే తెలుగు షార్ట్ నోట్స్ వీడియోస్ అయితే మన ఛానల్‌లో చేయడం జరిగింది. వాటన్నిటిని తీసేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అయితే మనం వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనకు తెలుగు అకాడమీ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ షార్ట్ నోట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది తెలుగు మీడియంకి సంబంధించింది. నెక్స్ట్ అయితే మనం ఒక శాంపిల్ మార్క్ టెస్ట్ అయితే రాసి చూద్దాం. ఆన్లైన్ టెస్ట్ పార్ట్ ఏ ఉన్న దగ్గర అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్న దానిపైన అయితే క్లిక్ చేయగానే మనకు మార్క్ టెస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా వస్తుంది. ఎంటర్ యువర్ నేమ్ అన్న దగ్గర మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్ అన్న దగ్గర మన పాస్వర్డ్ ఉంటుంది. టార్గెట్ 100 అని మనకు షార్ట్ నోట్స్‌లో ఇవ్వడం జరిగింది. దాన్నైతే క్యాపిటల్‌లో టార్గెట్ 100 అని ఎంటర్ చేసి మనం ఒకసారి చూసుకోవాలి. చూసి స్టార్ట్ అని క్లిక్ చేయాలి. మనకు మార్క్ టెస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా వెల్కమ్ నోట్ అయితే వస్తుంది. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా అయితే మనకు మార్క్ టెస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. పైన చూసుకున్నట్లయితే 1 నెంబర్ కాడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు క్వెషన్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. అలాగే కింద రిమైనింగ్ టైమ్ అయితే ఉంటుంది. ఇక్కడ టైమింగ్ అయితే చూసుకోవచ్చు మీరు.
మనకు మాక్ టెస్ట్ అనేది బైలింగ్వల్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో. మనం కొన్ని క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేసి చూద్దాం. ఓకే. ప్రపంచీకరణకు ప్రోత్సహించిన కొత్త ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం. మనకు ఇక్కడ ఆన్సర్స్‌లో చూసుకోవచ్చు. 1991, 1992, 1993, 1994. మనం 1991 అయితే క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేద్దాం. సబ్మిట్ కొట్టిన సెకండ్ క్వెషన్ అయితే వస్తుంది. ఆర్‌బీఐని ఎప్పుడు స్థాపించారు? ఆర్‌బీఐ అయితే మనకు 1935లో స్థాపించడం జరిగింది. అయితే మనం ఒకటి రాంగ్ ఆన్సర్ పెట్టి చూద్దాం. అంటే ఏ విధంగా రాంగ్ ఆన్సర్ చూపిస్తుందని 1974 అయితే పెడదాం. 1974 పెట్టి సబ్మిట్ కొట్టేద్దాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ప్రస్తుత నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? మనకు శ్రీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అయితే రైట్ ఆన్సర్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేద్దాం. క్రింది వాటిలో ఏది బ్యాంకులకు బ్యాంకు? ఐడీబీఐ, ఎస్బీఐ, ఆర్బీఐ, ఐసీఐసీఐ. మనకు ఆర్బీఐ కాబట్టి ఆర్బీఐ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేద్దాం. నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణ సంఘాన్ని ప్రప్రథమంగా ప్రారంభించిన సంవత్సరం ఏది? 1992, 1995, 1996, 1998. డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది ఇండియా ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసింది 1992లో. కానీ ఇక్కడ రాంగ్ ఆన్సర్ పెడదాం ఒకటి. 1996 అని పెట్టేసి ఫినిష్ అని కొట్టేద్దాం. ఇది లాస్ట్ క్వెషన్ ఇందులో. ఇప్పుడు చూడొచ్చు మీ స్కోర్ అనేది మీకు చూపిస్తుంది. ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది కూడా చూడొచ్చు. అన్ని క్వెషన్స్ అయితే ఈ విధంగా రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రైట్ పైన మనకు టిక్ అయితే కొట్టి ఉంటాయి. ఈ విధంగా చూసుకోవాలి. చూసుకొని మన స్కోర్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ స్కోరు మనం ఎంత టైంలో వేయగలిగినాం అన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకొని సింపుల్గా లాగౌట్ అయితే చేసేయాలి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగౌట్ చేసేయాలి. మీరు ఎన్నిసార్లైనా ఈ మాక్ టెస్ట్‌ని అన్‌లిమిటెడ్ టైమ్స్ అయితే రాసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది మాక్ టెస్ట్ అనేది. ఓకే. ఇది ఈ వీడియోలో మన షార్ట్ నోట్స్ గురించి. ఓకే. మన షార్ట్ నోట్స్ అనేది ముఖ్యంగా క్విక్ రివిజన్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు సిపి గెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ అకాడమీ బుక్స్ నుంచి రెఫరెన్స్‌గా తీసుకొని తయారు చేసిన పాయింట్స్ ఇవన్నీ. ఓకే. ఈ బుక్‌ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మీరు మినిమం ఒక 10 to 20 టైమ్స్ అయితే రివిజన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మాక్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ అయితే రాస్తే మీకు అందులో నుంచి డైరెక్ట్ క్వెషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. చాలా స్టాండర్డ్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ బుక్‌ని అయితే పర్చేస్ చేయడానికి అయితే ఈ వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే. ఇది మన షార్ట్ నోట్స్ గురించి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఈ బుక్స్కి సంబంధించినవి, అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి ముందు మన ఛానల్లో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.